హాయ్ అండి. ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరు బాగున్నారా? ఈరోజు నేను మీల్ మేకర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఒక బౌల్‌లోని మీల్ మేకర్ తీసుకొని, అందులోకి వేడి నీళ్లు వేసుకొని, ఈ విధంగా మీల్ మేకర్ మునిగే వరకు వేసుకొనేసేసి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి కాస్త సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఆలోగా మనము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పట్ట, లవంగ, యాలుకలు వేసుకొని, మిరియాలు, వెల్లుల్లి, ఒక ఆనియను, పచ్చిమిరపకాయ ఇవన్నీ కలిపి మెత్తని పేస్ట్‌గా రుబ్బుకోవాలి. ఈలోగా మనము 15 మినిట్స్ పక్కన పెట్టుకున్నటువంటి మీల్ మేకర్‌ను మంచిగా స్క్వీజ్ జేసి పక్కన పెట్టుకోవాలి. ఎక్కువ సేపు నానితే అవి బాగుండవండి. 15 మినిట్స్ చాలు. లేకపోతే అంతా మెత్త మెత్తగా అయిపోతుంది. ఈలోగా మనం ఒక కడాయి తీసుకొని, అందులోకి తగినంత ఆయిల్ తీసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీల్ మేకర్ తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవటం వలన కర్రీకి మంచి టేస్ట్ ఒస్తుంది. ఈ విధంగా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తిరిగి అదే కడాయిలో తగినంత ఆయిల్ వేసుకొని, అందులోకి పట్టా, లవంగా, ఒక 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని, అది చిటపటలాడుతుండంగా మనం రుబ్బి పెట్టుకున్నటువంటి పేస్ట్‌ను ఇందులోకి వేసుకొని మంచిగా పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి. ఫ్రెష్‌గా కట్ చేసి పెట్టుకున్నటువంటి మెంతి ఆకును ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మెంతి ఆకు అవైలబుల్ లేని వాళ్ళు కస్తూరి మెంతిని యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా మంచిగా పచ్చి వాసన పోయి నూనె బయటికి వదిలే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆయిల్ బయటికొచ్చే ముందు మనము ఒక 3 టమోటోస్‌ను మంచిగా పేస్ట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇది కూడా మంచిగా పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి. ఇందులోనికి తగినంత సాల్ట్‌ను యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనము కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇందులోకే కాస్త గరం మసాలా, చిల్లీ పౌడరు, ధనియా పౌడరు, కాస్త జీరా పౌడరు అన్నీ కలుపుకొని మంచిగా వేపుకోవాలి. మాడకుండా మంచిగా కలుపుకుంటూ మనము వేపుకోవాలి. ఇందులోనికి మనము స్క్వీజ్ చేసి పెట్టుకున్నటువంటి మీల్ మేకర్‌ని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది చపాతీలోకి కానీ, పలావ్‌లోకి కానీ చాలా చాలా బాగుంటుంది. ఆ తర్వాత మనము ఇందులోనికి కాస్త వాటర్‌ని యాడ్ చేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఇందులోకే కాస్త పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు పెరుగు సరిపోతుందండి. చిన్న కప్పు పెరుగు. ఈ కప్పు పెరుగు వేయటం వలన కర్రీకి మంచి టేస్ట్ ఒస్తుంది. ఈ విధంగా కలుపుకొని కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకోవటమే. ఇది చపాతీలోకి గాని, పలావ్‌లోకి కానీ చాలా చాలా బావుంటుంది. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. బాయ్.